హలో ఆల్, వెల్కమ్ టు కథ చెప్పన. ఈరోజు మన కథ తెలివి. దేవగిరి రాజ్య మహామంత్రికి వయసు మీద పడటంతో విధుల నుంచి తప్పుకున్నాడు. కొత్త మంత్రి ఎంపిక కోసం పోటీలు నిర్వహించారు మహారాజు. అనేక వడపోతల తర్వాత చివరి దశ పరీక్షకు ముగ్గురు చేరుకున్నారు. ఆ విషయం రాజ్యమంతా తెలిసింది. విజేతను ఎంచుకోవడానికి మహారాజు ఎలాంటి పరీక్ష పెడతారోనని ప్రజలంతా మాట్లాడుకోసాగారు. ఒక గదిలో ముగ్గురిని ఉంచుతారట, ఎవరైతే ముందుగా బయటికి వస్తారో వారే విజేతగా నిలుస్తారట అని రాజ్యంలో చాలా చర్చలు జరిగాయి. ఆ మాటలు విన్న ఇద్దరు పోటీదారులు పరీక్ష ఏమిటో తెలిసింది కదా, ఇక్కడ ఎన్ని గదులున్నాయి, బయటపడటానికి రహస్య ద్వారాలు ఏమైనా ఉన్నాయా అంటూ కోటలో వెతకడం మొదలుపెట్టారు. కానీ మూడో వ్యక్తి మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే ముగ్గురిని ఒక గదిలోకి పంపించి తలుపులు మూసేశారు. ఎవరైతే అందులో నుంచి ముందుగా బయటికి వస్తారో వారే గెలుస్తారని చెప్పారు మహారాజు. లోపలికి వెళ్ళగానే మొదటి ఇద్దరు రహస్య ద్వారాల కోసం వెతకడం ప్రారంభించారు. కానీ లాభం లేకుండా పోయింది. అలా సమయం గడుస్తూనే ఉంది, కానీ ఎవ్వరూ బయటికి వెళ్ళలేదు. అప్పటి వరకు కూర్చుని ఉన్న మూడో వ్యక్తి గది తలుపులు దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా వెనక్కి లాగాడు. అంతే, ద్వారాలు తెరుచుకున్నాయి. బయట నిలబడి ఉన్న మహారాజు ప్రముఖులు హర్షధ్వానాలతో అతన్ని అభినందించారు. ఒక పరీక్షలో నెగ్గాలంటే ప్రతిసారి శ్రమ పడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కాస్త తెలివిగా ఆలోచిస్తే చాలు, సమాధానం దొరుకుతుంది. పోటీ ప్రకటించినప్పుడు గదిలోంచి బయటికి రావాలని మాత్రమే నేను చెప్పాను. అది గ్రహించిన మూడో వ్యక్తి విజేతగా నిలిచాడు. అతిగా ఆలోచించిన వాళ్ళేమో ఓడిపోయారు అని చెప్పి అతన్ని మహామంత్రిగా ప్రకటించారు మహారాజు. చూసారా, బాగుంది కదా. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.